Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ప్రత్యర్థులకి ఏ రకమైనటువంటి సమాధానం చెప్పాలో అది కూడా చెప్పగలమనేటువంటి మాటని ఇంతకు ముందే నిరూపించాం. అవసరమైతే మళ్ళీ కూడా నిరూపిస్తాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనందరికీ తెలుసు బుద్ధుని యొక్క జీవితం యొక్క గొప్పతనం. ఆయన చెప్పినటువంటి శాంతి, సహనం, అహింస ఇలాంటి అంశాలు, శాంతియుత సహజీవనం అనేటువంటి మాట, ఇవన్నీ కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ సమాజానికి దిక్సూచిగా నిలబడ్డాయంటే కారణం ఆయన ఊరికే మాటలు చెప్పి వెళ్ళిన వ్యక్తి కాదు. తన జీవితం మొత్తమే మనకు ఒక పాఠం. ఆయన జీవితమే ఒక సందేశం. ఆయన తను జీవించిన విధానం ద్వారా ఒక సందేశాన్ని అందించి ఇవాళ మనందరం దాన్ని ఆచరించే విధంగా మనకి చెప్పినటువంటి సందర్భం. అశోక చక్రవర్తి, మౌర్య చక్రవర్తి ఆయన కళింగ యుద్ధంలో అనేక మందిని సంహరించి విజయం సాధించిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. ఈ అశోకుని జీవితమున కళింగ రణరంగమును కళంకము శాశ్వతముగా నిలిచిపోవడం తగ్గ వేరేమి కలదు అనేటువంటి మాటను ఆయన చెప్పి ఆ రోజు నుంచి బుద్ధుని యొక్క అహింసా విధానాన్ని అవలంబించి అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా బుద్ధుని యొక్క విధానాలు కానీ ఆయన చరిత్ర కానీ ఇంత ప్రస్ఫుటంగా అందరికీ అర్థమయ్యాయంటే, ఇన్ని స్తూపాలు ఏర్పడ్డాయంటే దానికి మూల కారణం అశోక చక్రవర్తి అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. బుద్ధుని జీవితం ఎలా జరిగింది, ఏ రకంగా ఆయన పరిగర్యాణం జరిగింది, ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ తర్వాతి కాలంలో ఈ బౌద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు అశోక చక్రవర్తి. ఆయన చూపించినటువంటి దారిలోనే వాళ్ళ అనేక మంది ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.